Good morning to everyone. Welcome to VAR Academy. And today topic is MPLAT scheme in Indian polity and governance. ఓకే సో ఈరోజు ఏంటి అంటే ఎంపీలాడ్ స్కీమ్ చూస్తున్నాము. ఎంపీలాడ్ అంటే ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అన్నట్టు. అయితే ఈ ఎంపీలాడ్ స్కీమ్ వచ్చేసి రీసెంట్గా న్యూస్లో వచ్చింది అన్నట్టు. ఎందుకు ఇది న్యూస్లో వచ్చింది అంటే ఏప్రిల్ 2020లో అంటే కోవిడ్ టైం పీరియడ్లో ఈ ఎంపీలాడ్ స్కీమ్ని ఏం చేశారంటే సస్పెండ్ చేశారు అన్నట్టు. మళ్ళీ దీన్ని రీస్టోర్ చేస్తారు, మళ్ళీ అగైన్ ఈ ఎంపీలాడ్ స్కీమ్ని స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? ఏ ఇయర్లో? ఫినాన్షియల్ ఇయర్ 2021 to 2022 అన్నట్టు. ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది అంటే 2025 to 2026 వరకు కవర్ చేస్తుందని చెప్పింది అన్నట్టు, కంటిన్యూ అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఎంపీలాడ్ స్కీమ్ కింద ప్రతి ఎంపీకి 5 crores అప్రూవ్ అవుతాయి అన్నట్టు. బట్ ఈ ఇయర్ వచ్చేసి అంటే 2021 to 22 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చేసి ఎంపీకి మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 5 crores ఓన్లీ 2 crores మాత్రమే వస్తుందని చెప్పారు అన్నట్టు. ఓకే, సో ఇది న్యూస్లో వచ్చింది అన్నట్టు. అండ్ ఈ ఎంపీలాడ్ స్కీము రేపు అప్కమింగ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో అయినా అడగవచ్చు, లేదా రేపు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినా కూడా ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ దిస్ స్కీమ్. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ఎంపీలాడ్ స్కీమ్ని ఏమని పిలుస్తారంటే సంసద్ నిధి యోజన అని కూడా పిలుస్తారు అన్నట్టు. మరి ఇది స్టేట్ స్కీమా లేకపోతే సెంట్రల్ సెక్టార్ స్కీమా అంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నట్టు. దీని కింద ఏంది అంటే ఏదైనా ఒక ఎంపీ ఉంటే ఆ ఎంపీ తన సొంత కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయొచ్చు అన్నట్టు. దేని ద్వారా? ఈ రిలీజ్ అయిన ఫండ్ ద్వారా. జనరల్గా అయితే ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు ఇస్తుంది అన్నట్టు. ఓకే, బట్ ఈ ఇయర్ మాత్రం 2 కోట్లు మాత్రం ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ నుంచి 5 crores మాత్రం ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఎంపీ వచ్చేసి తన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? అయితే ఈ ఎంపీకి ఫర్ యానం 5 crores వస్తుందన్నాం కదా, అది డైరెక్ట్ ఎవరికి వస్తుంది అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వస్తుంది అన్నట్టు. ఓకే, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తాడు అంటే ఈ ఎంపీ ఏదైతే వర్క్ని రికమెండ్ చేస్తుండో ఆ వర్క్ని ఇతను ఇంప్లిమెంట్ చేస్తాడు అండ్ కంప్లీట్ చేస్తారు. ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఏం చేస్తాడు? ఏదో ఒక స్టేట్ నుంచి అతను ఎలక్ట్ అవుతాడు అన్నట్టు. ఆ ఎలక్ట్ అయిన స్టేట్లో ఒకటి లేదా మోర్ డిస్ట్రిక్ట్స్, అందులో అతను ఏం చేయొచ్చు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ వర్క్స్ స్టార్ట్ చేయొచ్చు ఈ ఫండ్ ద్వారా అన్నట్టు. అంటే ఈ ఫండ్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇది రాజ్యసభ ఎంపీకి అయితే. ఓకేనా? అదే మరి నామినేటెడ్ మెంబర్స్ ఎట్లా? నామినేటెడ్ మెంబర్స్ ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఎలక్ట్ కారు వాళ్ళు. సో దాన్ని జనరల్గా ఏంటంటే ప్రెసిడెంట్ వచ్చేసి నామినేట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఒకవేళ లోక్సభ నుంచి నామినేట్ అయిన మెంబర్స్ కావచ్చు, లేదా రాజ్యసభ నుంచి నామినేట్ అయిన మెంబర్స్ కావచ్చు, వీళ్ళు ఏ స్టేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వీళ్ళు ఎలక్ట్ కారు, వీళ్ళు డైరెక్ట్ నామినేట్ అవుతుంది. కాబట్టి ఇండియాలో వచ్చేసి ఏ స్టేట్లోనైనా ఎనీ వన్ స్టేట్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒకటి లేదా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ ఫండ్ యూజ్ చేసి ఆ ఏరియాలో వీళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆర్టికల్లో వచ్చేసి మీన్స్ ఎంపీలాడ్ స్కీమ్లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఒకటి ఎంఓఎస్పిఐ అంటే ఏంది, అండ్ అమౌంట్ అలాటెడ్ ఎంత, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అథారిటీ ఏంది, నోడల్ డిస్ట్రిక్ట్ అంటే ఏంది, ఎస్సీ ఎస్టీ ఏరియాస్ ఏంది, అండ్ కమ్యూనిటీ అసెట్స్ ఎలా ఉంటుంది, అండ్ ఏరియా ప్రోన్ టు ద కెలామిటీస్, ఎంజీ నరేగా, ఖేలో ఇండియా, అమౌంట్ రిలీజ్డ్ ఇన్ 2 installments, MP LAD fund non-lapsable, and NCRWC objection against the MP LADs, second ARC, constitutionality of MP LAD. ఇవి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. రైట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే
అయితే ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఒక ఎంపీకి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో ఏం చేయొచ్చు అంటే డ్యూరబుల్ అసెట్స్ని, అంటే డ్యూరబుల్ అసెట్స్ని, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? ఎవరెవరికి దేనికి హెల్త్ సెక్టార్లో అయినా పెట్టచ్చు, ఎడ్యుకేషన్కి అయినా పెట్టచ్చు. అంటే ఎడ్యుకేషన్లో వచ్చేసి మేబీ ఏమంటారు క్లాస్ రూమ్లు కట్టించడం కానీ, లేకపోతే బెంచెస్ ఇప్పించడం కానీ, ఓకే, ఆర్ ఒకవేళ ఏమంటారు వాళ్ళకి వాటరు ఫెసిలిటీస్కి ట్యాంకులు కానీ ఏదైనా ఒక డ్యూరబుల్ అసెట్స్ని ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు ఈ అసెట్ యూజ్ చేసి. ఈవెన్ ఎంజీ నరేగాలో కూడా వాడచ్చు ఈ అమౌంట్ని. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మరి ఈ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫండ్ ఎవరు ఇస్తున్నారు అంటే ఎంఓఎస్పిఐ ఇస్తున్నారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తుందంటే ఈ ఫండ్ ఇస్తుంది. అట్ సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టు. అంటే ఈ స్కీమ్ని అడ్మినిస్ట్రేట్ అండ్ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అంటే ఎంఓఎస్పిఐ చేస్తున్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే అంటే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఏదైతే ప్రాజెక్ట్స్ని రికమెండ్ చేస్తున్నారో లేదా ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది ఎవరు ఆ బాధ్యత వహిస్తారు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేటరే ఈ స్కీమ్ని అంటే ఈ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నట్టు. ఓకే, అయితే మనం ఏమన్నా ప్రతి సంవత్సరానికి 5 కోట్లు రిలీజ్ అవుతున్నాయని చెప్పాం కదా. మరి ఎట్ ఏ టైం ఇస్తారా అంటే ఎట్ ఏ టైం ఇవ్వరు. 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో 2.5 crores ఇచ్చారన్నట్టు. అది డైరెక్ట్గా ఎవరికి వస్తుంది అంటే డిస్ట్రిక్ట్ అథారిటీకే వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే కన్సర్న్డ్ పార్లమెంట్ ఎంపీ ఉంటారు కదా, కన్సర్న్డ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి డైరెక్ట్గా 5 crores వస్తాయి. ఈ 5 crores ఏం చేయొచ్చు అంటే ఎంపీ ఏ వర్క్ రికమెండ్ చేస్తే ఆ వర్క్ని ఈ డిస్ట్రిక్ట్ అథారిటీ ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నట్టు. రైట్, నెక్స్ట్ అయితే ఎంపీ ఫండ్ అంటున్నాం కదా. ఈ ఎంపీ ఫండ్ వచ్చేసి నాన్ ల్యాప్సబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఫండ్ రిలీజ్ అయింది, ఎవరికి డిస్ట్రిక్ట్ అథారిటీకి ఫండ్ వచ్చేసింది అన్నట్టు. అయితే ఇందులో ఎంపీ ల్యాడ్ ఫండ్లో వచ్చిన అమౌంట్లో శాంక్షన్ అయిన దాంట్లో ఏం చేశారంటే కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి యూజ్ చేశారు. చేసినప్పుడు కూడా కొంత అమౌంట్ ఏమైపోయిందంటే మిగిలిపోయింది, అన్యూజ్డ్ అమౌంట్ ఉందన్నట్టు. ఈ అన్యూజ్డ్ అమౌంట్ మళ్ళీ ఎంఓఎస్పీకి బ్యాక్ వెళ్తుందా లేదా అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అంటే అన్యూజ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది సబ్సిక్వెంట్ ఇయర్కి ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మరి ఒక ఇయర్లో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 crores రిలీజ్ చేయలేదు అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ మరి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 10 crores వస్తుంది అన్నట్టు. ఎందుకు? ఇయర్లో వచ్చేసి 5 crores రిలీజ్ చేయలేదు, అది నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఇంకో 5 crores, ఈ 5 అంతా 10 crores రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంది, ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఒక ఇయర్లో రిలీజ్ చేయకపోతే సబ్సిక్వెంట్ ఇయర్లో ఆ అమౌంట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. ఇలా జరిగితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అంటాం అన్నట్టు. నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏదైనా సంవత్సరంలో ఫండ్ రిలీజ్ చేయకపోతే ఆ ఫండ్ని నెక్స్ట్ ఇయర్ సబ్సిక్వెంట్ ఇయర్లో ఇచ్చేస్తుంది అన్నట్టు. అదొకటి. రెండోది, సో ఏదైతే ఎంపీ ల్యాడ్ ఫండ్ ఉందో ఆ ఫండ్ అన్యూజ్డ్ ఫండ్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. అలా జరిగితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నాన్ ల్యాప్సబుల్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ ఏంది అసలు? ఈయన ఏం చేస్తాడు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెయిన్ వర్క్ ఏంది అంటే సో ఒక ఎంపీ వచ్చేసి ఏమంటారు పలానా కాన్స్టిట్యున్సీలో పలానా డిస్ట్రిక్ట్లో డెవలప్మెంటల్ వర్క్ ఇది కావాలని ఆయన చెప్పాడు అన్నట్టు. ఆ వర్క్ని మొత్తం సూపర్వైజ్ చేయడం కానీ లేదా కోఆర్డినేట్ చేయడం కానీ మొత్తం బాధ్యత ఎవరిది అంటే డిస్ట్రిక్ట్ అథారిటీదే బాధ్యత అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంది, వర్క్ కంటిన్యూ అవుతుంది కదా. అయితే కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక ఇయర్లో వచ్చేసి అట్లీస్ట్ 10% ఆఫ్ ది వర్క్ని డిస్ట్రిక్ట్ అథారిటీ ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఏం చేయాలనే పర్యవేక్షణ చేయాలన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎంతవరకు? అట్లీస్ట్ 10% అంటే 10% కంపల్సరీగా ఇన్స్పెక్ట్ చేయాలని చెప్తుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ అథారిటీ కూడా ఏం చేస్తాడు అంటే ఈవెన్ ఏమంటారు ఎంపీ కూడా
ఆ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కావచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అలానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో ఎస్సీ పాపులేషన్ ఉంటారు, ఎస్టీ పాపులేషన్ ఉంటారు, అదర్ పాపులేషన్ కూడా ఉంటారు అన్నట్టు. అయితే ఈ ఎంపీ ల్యాడ్ కింద డిస్టిక్ అథారిటీ కంపల్సరిగా 15% ఎస్సీ ఏరియాస్కి, 7.5% ఎస్టీ ఏరియాకి ఎంపీ ల్యాడ్ ఫండ్ని ఖచ్చితంగా వీళ్ళకి అలకేట్ చేయాలన్నట్టు, ఆ ఏరియాస్కి అలకేట్ చేయాలి. అండ్ అట్ సేమ్ టైము డిస్టిక్ అథారిటీ ఎన్ఫోర్స్ కూడా చేయొచ్చు అన్నట్టు. రైట్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఎంపీ ఏదైతే వర్క్ రికమెండ్ చేసిందో ఆ రికమెండ్ చేసిన వర్క్ని ఈచ్ వర్క్ పొజిషన్ ఏం చేయాలంటే ఈయన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ రిజిస్టర్లో ఇండికేట్ చేయాలి. ఎవరు? డిస్టిక్ అథారిటీ మెయింటైన్ చేయాలన్నట్టు. అలానే 5 లక్షలు లేదా అంతకంటే వర్క్కు సంబంధించిన ఏదైనా వర్క్ ఉంటే అది ఫోటోగ్రాఫ్ రూపంలో చూపించాలన్నట్టు. సో ఆ ఫోటోగ్రాఫ్లో చూపించిన ప్రతి వర్క్ని, అంటే 5 lakhs కానీ అంతకంటే ఎక్కువ ఏదైతే ఎక్స్పెండిచర్ అయిన ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ ఫామ్లో చూపించాలన్నట్టు. ఆ ఫోటోగ్రాఫ్స్ని మళ్ళీ ఏం చేయాలి అంటే మినిస్ట్రీకి పంపించాలి. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి పంపించేస్తారు అన్నట్టు. రైట్, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కింద కొన్ని అసెట్స్ క్రియేట్ అవుతాయి కదా, ఆ క్రియేట్ అయిన అసెట్స్ని ఏం చేయాలి అంటే అన్నిటిని కూడా ఒక రిజిస్టర్ చేయాలన్నట్టు. సో ఆల్ అసెట్స్ని ఏం చేయాలంటే ఒక రిజిస్టర్లో మెయింటైన్ కూడా చేయాలన్నట్టు. ఓకే, క్లియర్ దిస్ వన్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, డిస్టిక్ అథారిటీ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ను వచ్చేసి ఏంటంటే ట్రస్ట్కి అండ్ సొసైటీస్కి ఇచ్చింది అన్నట్టు. ఇచ్చిన వర్క్ని ఎగ్జిక్యూట్ ఎలా చేశారు, యాజ్ ఫర్ ద అగ్రిమెంట్ ప్రకారం చేశారా లేదా అనేది డిస్టిక్ అథారిటీ వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఇన్ కేసు యాజ్ ఫర్ అగ్రిమెంట్ ప్రకారము ఒకవేళ వర్క్ జరగలేదనుకోండి, అప్పుడు అది ఏమైపోతుందంటే వయలేషన్ కింద వెళ్ళిపోతున్నట్టు. వయలేషన్ చేసినప్పుడు అప్పుడు డిస్టిక్ అథారిటీ ఏం చేయొచ్చు అంటే యాజ్ ఫర్ అగ్రిమెంట్ ప్రకారము యాక్షన్స్ కూడా తీసుకునే పవర్ కూడా డిస్టిక్ కలెక్టర్కు ఉందన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఏదైతే వర్క్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయో ఆ వర్క్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఏం చేయాలంటే రివ్యూ చేయాలి. అండ్ అలానే ప్రతి 3 నెలలకు ఒకసారి, సో ఎవ్రీ క్వార్టర్ కూడా వచ్చేసి అట్లీస్ట్ వన్స్ రివ్యూ చేయాలన్నట్టు. అయితే ఈ రివ్యూ మీటింగ్స్కి కన్సర్న్ ఎంపీని కూడా డిస్టిక్ అథారిటీ ఏం చేయొచ్చు అంటే ఇన్వైట్ చేయొచ్చు అన్నట్టు. ఈ రివ్యూ మీటింగ్ సంబంధించిన రిపోర్ట్ను కూడా ఏం చేయాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ఆ రిపోర్ట్ను కూడా పంపించాలన్నట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇవి ఎంపీ ల్యాడ్ స్కీమ్లో డిస్టిక్ కలెక్టర్ యొక్క రోల్ అన్నట్టు. అలానే నోడల్ డిస్టిక్ అంటే ఏంది? ఓకే, నోడల్ డిస్టిక్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక ఎంపీ ఉండు, ఆ ఎంపీ ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఎలక్ట్ అయింది అనుకుందాం. ఆ కాన్స్టిట్యున్సీ 1 లేదా మోర్ డిస్టిక్లకు స్ప్రెడ్ అయి ఉందన్నట్టు. అప్పుడు మరి ఏదైనా ఒక డిస్టిక్, అంటే 1 లేదా మోర్ డిస్టిక్స్ ఉన్నప్పుడు అందులో ఏదైనా ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇతను డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. అలా చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నోడల్ డిస్టిక్ అని పిలుస్తాం అన్నట్టు. అట్ సేమ్ టైం రాజ్యసభ ఎంపీ కూడా ఏం చేయొచ్చు అంటే ఏ స్టేట్ నుంచి అయితే ఎలక్ట్ చేస్తుందో ఆ స్టేట్లో వచ్చేసి ఎనీ ఒక డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని అంటే ప్రొసీడ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే నోడల్ డిస్టిక్ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, నోడల్ డిస్టిక్ అంటే ఏంది? ఎక్కడైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ డిస్టిక్లో అయితే స్టార్ట్ చేస్తారో ఆ డిస్టిక్ని ఏమని పిలవచ్చు అంటే నోడల్ డిస్టిక్ అని పిలవచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ అలానే కమ్యూనిటీ అసెట్స్ కూడా క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక లోక్సభ ఏరియా ఉంది అనుకుందాం. ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చేసి ట్రైబల్ పాపులేషన్ ఇన్సఫిషియెంట్గా ఉంది. బట్ ట్రైబల్ పాపులేషన్ ఏరియాలో ఎంత పెట్టాలి? 7.5% పెట్టాలని. కానీ అక్కడ ట్రైబల్ పాపులేషన్ ఇన్సఫిషియెంట్గా ఉందన్నట్టు. అప్పుడు అతను ఏం చేయొచ్చు అంటే అతని కాన్స్టిట్యూషన్లో కాకుండా ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీలో ఏం చేయొచ్చు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము ఏమంటారు ఈ ఫండ్ను కూడా అక్కడ ఖర్చు చేయొచ్చు అన్నట్టు. ఓకే, అలా ఏం చేయొచ్చు అంటే ఏమంటారు కమ్యూనిటీ అసెట్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు.
బట్ ఇన్ కేస్ ఆ స్టేట్లో కూడా లేరు అనుకుందాం, ఆ స్టేట్లో కూడా వచ్చేసి ట్రైబల్ పాపులేషన్ లేరు అనుకుందాం. ఒకవేళ ఆ స్టేట్లో ట్రైబల్ పాపులేషన్ లేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ని ఎస్సీ ఇన్హాబిటేటెడ్ ఏరియాస్కి అలకేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, అలా అయినా చేయొచ్చు. లేదా ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఒక డిస్టిక్లో అయినా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను, అక్కడ ఎస్సీ పాపులేషను సరైనంత లేరు అనుకుంది. ఎస్సీ పాపులేషన్కి ఎంత పెట్టాలి? ఎస్సీ పాపులేషన్ ఏరియాలో 15% ఫండ్స్ని ఎక్స్పెండిచర్ చేయాలి. కానీ అక్కడ ఇన్సఫిషియెంట్ ఏమంటారు ట్రైబల్ ఇన్సఫిషియెంట్ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఎస్టీ పాపులేషన్ ఏరియాలో వాళ్ళు కూడా స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సేమ్ వైస్ వర్సా. ఓకేనా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక ట్రైబల్ పాపులేషన్ ఏరియా ఏమంటారు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ట్రైబల్ పాపులేషన్ సఫిషియెంట్గా లేకపోతే అప్పుడు ఇతని దగ్గర ఉన్న ఫండ్ని అదర్ కాన్స్టిట్యున్సీలో అంటే ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో ఏం చేయొచ్చు అంటే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అన్నట్టు. బట్ ఓవరాల్గా వచ్చేసి టోటల్ స్టేట్లోనే ట్రైబల్ పాపులేషన్ ఇన్సఫిషియెంట్గా ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ని ఎస్సీ పాపులేషన్ ఏరియా కూడా ఎక్స్పెండిచర్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, అదొకటి. రెండోది వచ్చేసిందంటే ఎస్సీ పాపులేషన్ ఉన్న ఏరియా కూడా 15% ఎక్స్పెండిచర్ చేయాలి. అయితే అతని కాన్స్టిట్యున్సీలో ఎస్సీ పాపులేషన్ ఇన్సఫిషియెంట్ ఉందనుకుందాం. అప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటే అతని కాన్స్టిట్యూషన్ కాకుండా అదర్ కాన్స్టిట్యూషన్ మీన్స్ ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఉందో ఆ ఏరియాలో ఏం చేయొచ్చు అంటే ఈ ఫండ్ని అక్కడ అలొకేట్ చేయొచ్చు అన్నట్టు. బట్ మొత్తం స్టేట్లోనే లేరు అనుకుందాం, స్టేట్లోనే ఎస్సీ పాపులేషన్ లేరు అనుకుందాం. అప్పుడు ఆ అమౌంట్ని ఏం చేయొచ్చు అంటే ఎస్టీ పాపులేషన్ ఏరియాకి అలొకేట్ చేయొచ్చు అన్నట్టు. ఒకవేళ ఎస్సీ వాళ్ళు లేకపోతే ఎస్టీకి అలొకేట్ చేయొచ్చు, ఎస్టీ వాళ్ళు లేకపోతే ఎస్సీకి అలొకేట్ చేయొచ్చు అన్నట్టు. అలా ఏం చేయొచ్చు అంటే కమ్యూనిటీ అసెట్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. మరి ఇంకొకటి, మరి ఎంపీ ల్యాడ్ వర్క్స్ మరి కెలామిటీస్ అంటే విపత్తులు జరిగిన వాటికి ఎక్స్పెండిచర్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు అన్నట్టు. ఆ కెలామిటీస్ వచ్చేసింది ఏదైతే ఒక ఏమంటారు ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ ఏరియాలో వచ్చేసి ఫ్లడ్స్ వచ్చినాయి, సైక్లోన్స్ వచ్చినాయి, సునామీ, ఎర్త్ క్వేక్, హెయిల్ స్ట్రోమ్, అవలాంచ్, క్లౌడ్ బర్స్ట్, పెస్ట్ అటాక్, ల్యాండ్ స్లైడ్స్, టొరాండో, డ్రాట్, ఫైర్, కెమికల్, బయాలజికల్ అండ్ రేడియోలాజికల్ అజార్ట్స్. సో ఇందులో ఏది ఎఫెక్ట్ ఇచ్చినా ఏ విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తు వచ్చిన ప్రాంతంలో ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ఆ ఫండ్స్ని అంటే ఆ 5 crores ఫండ్స్ని వీళ్ళకి అలొకేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇది అంటే ఏరియా ఆఫ్ ది ప్రోన్ టు ద కెలామిటీస్ కూడా ఎంపీ ల్యాడ్ అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంజీ నరేగా కింద కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎంపీ ల్యాడ్ కింద కూడా కొన్ని ఫండ్స్ ఉన్నాయి. బట్ ఎంజీ నరేగా కింద వచ్చిన ఫండ్స్ సఫిషియెంట్గా లేకపోతే ఎంపీ ల్యాడ్ కింద వచ్చే ఫండ్స్ని ఏం చేయొచ్చు అంటే ఎంజీ నరేగాతో కన్వర్జెన్స్ చేసుకొని ఆ రెండింటి అమౌంట్తో ఏం చేయొచ్చు అంటే డ్యూరబుల్ అసెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ అలానే ఖేలో ఇండియా అంటే ఏంటది స్పోర్ట్స్కి సంబంధించింది అన్నట్టు. అయితే ఈ ఖేలో ఇండియా కింద వచ్చిన ఫండ్స్ సరిగా లేకపోతే ఎంపీ ల్యాడ్ కింద వచ్చిన ఫండ్స్ని ఖేలో ఇండియాకి మెర్జ్ చేసి ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే డ్యూరబుల్ అసెట్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, మరి ఎంపీ ల్యాడ్ స్కీమ్లో ఏమైనా ఆందోళనలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి ఏం కన్సర్న్స్ ఉన్నాయి? 2012లో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏం చేసింది అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద వైడ్ స్ప్రెడ్ కరప్షన్ జరుగుతుందని చెప్పింది అన్నట్టు. అలానే ఫండ్స్ కూడా మిస్యూటిలైజేషన్ అయిపోతున్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసిందంటే ఈవెన్ ఫండ్స్లలో కూడా గ్యాప్ ఉంది. ఏం గ్యాప్ ఉంది? ఈ డిస్ట్రిక్ట్ అథారిటీకి దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న ఫండ్స్ యాక్చువల్ ఎక్స్పెండిచరు అండ్ ఎంత డిస్పర్స్ అయింది, ఎంత యూటిలైజ్ చేసింది అండ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కంపేర్ చేస్తే కూడా మిస్ మ్యాచ్ వస్తుంది, ఒక గ్యాప్ వస్తుంది. గ్యాప్ జరుగుతుందంటే మీనింగ్ ఏంది? ఫండ్స్ మిస్యూటిలైజేషన్ అవుతున్నాయని అర్థం అన్నట్టు. నెక్స్ట్ క్యాగ్ రిపోర్ట్ కూడా ఏమని చెప్తుందంటే ఈ డిస్ట్రిక్ట్ అథారిటీ ఏదైతే వర్క్ ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుందో దాని విషయంలో కూడా డిలే అవుతుంది అని చెప్తుంది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్
ఈవెన్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ ఇన్స్పెక్ట్ చేయడం కానీ మానిటరింగ్ చేయడం కానీ సూపర్వైజర్స్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అంటే ల్యాప్సెస్ జరుగుతున్నాయని కూడా చెప్పింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ అథారిటీ ఏం చేయాలి, క్వార్టర్లీ రిపోర్టు మంత్లీ రిపోర్టుని పంపించాలి ఎంఓఎస్పిఐకి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిలే చేస్తున్నారు. డిలే జరుగుతుందంటే ఏంది, సంథింగ్ మిస్యూటిలైజేషన్ జరుగుతున్నట్టే అర్థం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 73rd అమెండ్మెంట్ మనకి రాజ్యాంగం ఉంది. ఈ 73rd అమెండ్మెంట్ కింద ఏంటి అంటే పంచాయత్స్ మీన్స్ లోకల్ అథారిటీస్కి పవర్ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ లోకల్ అథారిటీస్ కింద కూడా కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తారు, లైక్ రోడ్ వేయడం కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టడం కానీ, లేకపోతే స్కూల్కి ఏదో సంథింగ్ ఒక ఏమంటారు ఒక క్లాస్ రూమ్ ఏదో సంథింగ్ వర్క్లు వాళ్ళు ఏమంటారు చేసారు అనుకుందాం. ఆ వర్క్ చూస్తే అంటే లోకల్ అథారిటీస్తో క్రియేట్ అయిన వర్క్ చాలా బెటర్గా ఉంది అన్నట్టు. ఏది ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద జరిగే వర్క్స్తో కంపేర్ చేస్తే. అంటే ఓవరాల్గా ఏమని చెప్పిందంటే క్యాగ్ వర్క్ విషయంలో కూడా క్వాలిటీ లేదని చెప్పి, అంటే పూర్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఉందని క్యాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది అన్నట్టు. అలానే NCRWC ఒక కమిటీ వచ్చేసి ఎంపీ ల్యాడ్స్ మీద కూడా కొన్ని అబ్జెక్షన్ చెప్పింది అన్నట్టు. ఏం అబ్జెక్షన్ చెప్పింది అంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని NCRWC కూడా చెప్పింది అన్నట్టు. అంటే క్యాగ్ రిపోర్ట్ ఏమని మెన్షన్ చేసిందంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి, అలానే నాన్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయని కూడా చెప్పింది అన్నట్టు. సెకండ్ వన్ ఏమని చెప్పింది అంటే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ పవర్స్కి అగేనిస్ట్ ఉంది అని చెప్పింది. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంది, యూనియన్కి కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్కి కొన్ని పవర్స్, లోకల్ గవర్నమెంట్ కూడా కొన్ని పవర్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఇవేంది పవర్స్ను సపరేట్ చేసినట్టు. బట్ ఈ సపరేట్ అయిన పవర్స్లలో ఎంపీకి 5 కోట్ల ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ని ఏం చేస్తుండు ఇక్కడ తీసుకొచ్చి పెడుతుండు అన్నట్టు. అంటే ఏంది, సో ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద వచ్చిన ఫండ్స్ ఇక్కడ లోకల్ అథారిటీస్ పెట్టడం వల్ల లోకల్ అథారిటీస్ ఏమైపోతాయంటే బలహీనపడుతున్నాయి అన్నట్టు. యాక్చువల్గా లోకల్ అథారిటీ వరకే అది. సో లోకల్ ఏరియాలో జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని లోకల్ అథారిటీస్ చూసుకోవాలన్నట్టు. సో ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఫెడరలిజానికి ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది, అంటే ఫెడరలిజం దెబ్బతినే విధంగా ఉంది అని NCRWC చెప్పింది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో తీసుకుంటే 73rd అమెండ్మెంట్ కింద పంచాయత్స్, 74 అమెండ్మెంట్ కింద మున్సిపాలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ 73rd అండ్ 74 అమెండ్మెంట్ క్లియర్గా లోకల్ లీడర్స్కి ఏమేమి పవర్స్ ఉన్నాయి, ఏమేమి వర్కులు చేయాలనేది కూడా కరెక్ట్గా డిమార్కేట్ చేసింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఈ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ వచ్చేసి స్టేట్ లీస్ట్లో ఉంటుంది అన్నట్టు. బట్ ఇక్కడ అంటే లోకల్ ఏరియాలో వచ్చేసి ఎవరు డెవలప్మెంట్ చేయాలంటే లైక్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వీళ్ళే చూసుకోవాలన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎంపీ వచ్చేసి ఈ యాక్టివిటీస్లలో స్పెండ్ చేస్తున్నట్టు. ఓకేనా, సో దీనివల్ల ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి గ్రామాలలో వచ్చేసి ఏం చేస్తాము, రోడ్స్, బ్రిడ్జెస్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వేస్తారు. ఎవరు చూసుకుంటారు, యాక్చువల్గా లోకల్ గవర్నమెంట్ చూసుకుంటారు, అంటే సర్పంచ్ వీళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇందులో వచ్చేసి ఎంపీ ఏం చేస్తున్నాడంటే ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ లోకల్ బాడీస్ ఏమైపోయాయంటే బలహీనపడుతున్నాయి అన్నట్టు, అండర్మైన్ అయిపోతుంది అన్నట్టు. సో అదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక రిపోర్టు, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మీన్స్ సెకండ్ ARC కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేసింది. అది ఏంటి అంటే ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. ఈ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్లో ఏమని చెప్తుంది అంటే ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ని అబాలిష్ చేయండి అని చెప్తుంది అన్నట్టు. ఎందుకు అంటే సేమ్ పైన ఏదైతే ఒపీనియన్ చెప్పారో, అంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి అండ్ ఫెడరలిజానికి ఏమంటారు ఇబ్బంది కలుగుతుంది, లోకల్ బాడీస్ అండర్మైన్ అయిపోతున్నాయి, ఇవన్నీ కూడా అండ్ డిలే అవుతున్నాయి, ఇవన్నీ కూడా సెకండ్ ARCలో కూడా చెప్పింది. ఓవరాల్గా సెకండ్ ARC ఏమన్నదంటే ఎంపీ ల్యాడ్ స్కీమ్ని అబాలిష్ చేయమని చెప్పింది అన్నట్టు. అవునా, మరి ఎంపీ ల్యాడ్ స్కీమ్ని సెకండ్ ARC క్యాన్సిల్ చేయంటుంది, NCRWC కూడా అదే చెప్తుంది. మరి నిజంగా ఎంపీ ల్యాడ్ స్కీమ్కి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎంపీ ల్యాడ్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగబద్ధమే అని చెప్పారు అన్నట్టు. ఎవరు చెప్పారు, సుప్రీంకోర్టు 2010లో చెప్పింది, రైట్. ఇంకొకటి ఏంటంటే 5 జడ్జి బెంచ్ ఇది, అంటే 5 జడ్జిలు కూర్చొని యునానమస్గా అంటే అందరూ
ఒకటే మీన్స్ ఒకటే ఏకభావంతోనే ఏమని చెప్పింది అంటే ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ వచ్చేసి కాన్స్టిట్యూషనలే అంటే రాజ్యాంగబద్ధమైంది అని చెప్పింది అన్నట్టు. రెండోది ఏం చెప్పింది అంటే ఎంపీ ల్యాడ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని వయలేట్ చేస్తలేదు అని చెప్పింది అన్నట్టు. ఇంకో విషయం ఏం చెప్పింది అంటే ఎంపీ వచ్చేసి అతని కంపల్సరీ ఏమంటారు ఎంపీ రోల్ వచ్చేసి కంపల్సరీ రికమెండేటరే అతని కాన్స్టిట్యూషన్ ఎందుకు ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎంపీ ఏమంటారు వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నదంటే సపరేషన్ పవర్స్కి వయలేషన్ చేస్తలేదు. ఎలా అంటే ఇప్పుడు పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ లోకల్ ఏరియాలో ఏం చేస్తుంది యాక్టివిటీస్ని క్యారీ చేస్తుంది. రైట్. అంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ తీసుకుంటాను. ఈ రెండు దేని కిందకి వస్తాయి ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కిందకి వస్తుంది. మరి ఎంపీ దేని కిందకి వస్తుంది లెజిస్లేటివ్ ఆర్గాన్ కింద వస్తుంది. అంటే ఎంపీనే లెజిస్లేటివ్ ఆర్గాన్ కింద ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ నుంచి వచ్చే ఫండ్స్తోని డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తుంది. పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఇద్దరి మధ్యలో సపరేషన్ ఆఫ్ పవర్ని ఎలాంటి వయలేట్ చేస్తలే అని చెప్పినట్టు. నెక్స్ట్ ఏమని చెప్పింది అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి అని కూడా చెప్పింది అన్నట్టు. త్రూ గైడ్ లైన్స్ ద్వారా కూడా చెప్పింది అన్నట్టు. అలానే ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ కింద ప్రతి ఎంపీ ఖచ్చితంగా ఏ అయితే వర్కులు చేస్తాడో ఆ వర్క్స్ అన్నీ కూడా ఎవరికి చెప్తాడు పార్లమెంట్కి సమాధానం చెప్తుంది అన్నట్టు. అంటే అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అన్నట్టు. సో కాబట్టి ఓవరాల్గా ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది రాజ్యాంగబద్ధమే అని ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ అప్కమింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది అంటే మీన్స్ ఎగ్జాక్ట్గా ఇదే వస్తుందని చెప్తున్నాను ఈ మోడల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఇన్ ద లైట్ ఆఫ్ అబ్జెక్షన్ బీయింగ్ రైజ్డ్ అగైన్స్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఎంపీ ల్యాడ్ critically examine role of district authority in its implementation. ఓకే. సో డిస్ట్రిక్ట్ అథారిటీ రోల్ ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని సో రాస్తే సరిపోతుంది అన్నట్టు. ఓకే. రైట్. అలానే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా చూద్దాం అంటే ప్రాక్టీస్ క్వశ్చన్. ఇది 2020లో ఈ క్వశ్చన్ అడిగింది అన్నట్టు. చూస్తే ఒకసారి విత్ రెఫరెన్స్ టు ద ఫండ్ అండర్ ఎంపీ ల్యాడ్ which of the following statement is correct? First option, MP ల్యాడ్ funds must be used to create durable assets like physical infrastructure for health, education, etc. Right? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది డ్యూరబుల్ అసెట్స్ ఈ స్కీమ్ కింద చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఏ స్పెసిఫైడ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ ఎంపీ ఫండ్ మస్ట్ బి బెనిఫిట్ టు ఎస్సీ ఎస్టీ పాపులేషన్. ఇది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 7.5% చెప్తున్నాం. థర్డ్ వన్ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఆర్ శాంక్షన్డ్ ఆన్ ఇయర్లీ బేసిస్ అండ్ ద అన్యూజ్డ్ ఫండ్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. అన్యూజ్డ్ ఫండ్ ఏమవుతుంది యాక్చువల్లీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానీ ఇక్కడ కెనాట్ అంటుండు అంటే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఫోర్త్ వన్ ద డిస్ట్రిక్ట్ అథారిటీ మస్ట్ బి ఇన్స్పెక్ట్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఆల్ వర్క్స్. కరెక్టే కదా. అండర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్లో 10% ఆఫ్ ది వర్క్ని ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాలి. ఎవరు డిస్ట్రిక్ట్ అథారిటీ అన్నారు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. ఇందులో వచ్చేసి ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? సో ఇయర్ 1, 2, 4 ఈజ్ రైట్. సో డి ఆన్సర్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.